మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేయడంపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండల పరిధిలోని నంది కమాన్ వద్ద మాజీ జడ్పీటీసీ మేకల రవి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున నిరసన తెలిపి కాంగ్రెస్ ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా మేకల రవి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. బొగ్గు స్కామ్ వంటి అంశాలను తెరపైకి తెస్తూ ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని వారు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమైందని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. తెలంగాణ వ్యాప్తంగా మళ్లీ బీఆర్ఎస్ జెండా ఎగురుతుందని వారు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చేస్తున్న ఈ కక్ష సాధింపు చర్యలను ప్రజలు గమనిస్తున్నారని, ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెప్తారని అన్నారు. వేములవాడలో మున్సిపల్ పీఠం బీఆర్ఎస్కే దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ రేగులపాటి హరిచరణ్ రావు, మాజీ వైస్ ఎంపీపీ ఆర్సీ రావు, బండారి శ్రీనివాస్, బూరా బాబు, మాజీ సర్పంచ్ రంగు రాములు, బూరా దేవానంద్, రాజశేఖర్, మాజీ సర్పంచ్ కొండపల్లి వెంకటరమణారావు, నడిగోట్ల హరికృష్ణతో పాటు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. గత 2 సంవత్సరాల నుండి చెప్పినటువంటి 420 హామీలలో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. అప్పుడు తులం బంగారము మరియు ₹1,00,000 ఇస్తారని చెప్పారు. అది కానీ 6 గ్యారెంటీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. అప్పుడు మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి కార్యక్రమాలే ఇప్పటికి కూడా చేస్తూ కొబ్బరికాయలు కొట్టుకుంటూ వాళ్ళు కాలం వెళ్లిస్తున్నారు. కానీ ఎలాంటి కార్యక్రమాలు చేయలేదు. మొన్న జరిగినటువంటి స్థానిక సర్పంచ్ ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ నాయకులే దాదాపుగా 75% మనలే జెండా ఎగరడం జరిగింది. ఇప్పుడు రానున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఈ మున్సిపల్ ఎలక్షన్లలో కూడా మా యొక్క సత్తా ఏంటిదో చూపించి ప్రతి ఎమ్మెల్సీలలో కానీ మన మున్సిపల్లో కానీ ప్రతి జాగాలో జడ్పీటీసీలలో కానీ మా జెండా ఎగరవేసి మా సత్తా ఏంటిదో చూపిస్తామని తెలియజేస్తూ ఇక ముందు కూడా ఈ పాలనపై దృష్టి పెట్టకుండా ఏమున్నా చీట్ కేసులు, ఈ నోటీసులు పంపించుకుంటా మొన్నటి రోజున కూడా కేటీఆర్ గారి కానీ, సంతోష్ కుమార్ గారి కానీ, హరీష్ రావు గారి కానీ వాళ్ళు పంపించిన విషయంలో కూడా ఎలాంటిది కూడా ఏం లేదు. మీరు బట్టి బెదిరింపులకు గురి చేస్తూ మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఎప్పుడు కూడా మనం తిరిగి చూసినట్టుకుంటే ముఖ్యమంత్రికి చీటు కోసి పంపించిన రోజులు లేవు. కానీ మీరు ఏదో పాలనపై దృష్టి మళ్లించకుండా ఇలాంటి 420 కేసు హామీలు ఇచ్చి ఏది కూడా చేయదు. కాబట్టి ఇక ముందు రానున్న రోజులలో మీకు తగిన బుద్ధి చెప్పి మా సత్తా ఏంటో నిరూపిస్తామని తెలియజేస్తూ ఇటు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ పేరు నమస్కారం తెలియజేస్తూ జై తెలంగాణ. ఈరోజు వేములవాడ అర్బన్ మండలం నుంచి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి సిట్ నోటీసులు ఇచ్చి ఈరోజు విచారిస్తున్న తరుణంలో పార్టీ పిలుపు మేరకు మరియు మా ఇన్ఛార్జి చెల్మెడ లక్ష్మీనరసింహరావు గారి ఆదేశానుసారం నంది కమాన్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బొగ్గు స్కామ్ బయటపెట్టిన సందర్భంగా ఇటు హరీష్ రావు గారి మీద, ఇటు కేటీఆర్ గారి మీద, తొలి ముఖ్యమంత్రి వారు కేసీఆర్ గారి మీద కక్ష సాధింపు చర్యగా నోటీసులు ఇచ్చి ఇది ఒక డైలీ సీరియల్ వైజ్ గా ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు నోటీసులు ఇచ్చుకుంటూ పక్కదారి పట్టించే తరుణంలో ఈ ప్రభుత్వం చేస్తుంది. ఈ మున్సిపల్ ఎలక్షన్ లో వాళ్ళకి భయం పట్టుకుంది, పూర్తిగా అన్ని కైవసం చేసుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి భయపడి రేవంత్ రెడ్డి ఈ దొంగ నాటకాలు ఆడి తాపుకో రకంగా మా నాయకులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బిడ్డ ఖబర్దార్, మేము చెప్తున్నాం, రానున్న ఈ మున్సిపల్ ఎలక్షన్లలో మొత్తం బీఆర్ఎస్ జెండా వేములవాడ అయితేంది, సిరిసిల్ల అయితే తెలంగాణ వ్యాప్తంగా మొత్తం మీద బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది. మీకు రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెప్తారు. ఎందుకంటే మీరు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. 6 గ్యారెంటీలు అని చెప్పిర్రు. ఎక్కడ చేసినా దండుపాలెం ముఠా లెక్క మీరు మొత్తం స్కాములు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు. ఒక్కొక్క ఎమ్మెల్యే, ఒక్కొక్క మంత్రి, ఒక్కొక్క ఏజెంట్ పెట్టుకుని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు. కాబట్టి ప్రజలు గుర్తిస్తున్నారు. ఈ 2 సంవత్సరాల్లో ఒక్క కార్యక్రమం కూడా, ఒక్క పని కూడా, ఒక కొత్త కార్యక్రమం కూడా చేయలేదు. దీనికి మీకు తగిన మూల్యం చెల్లిస్తారని చెప్పి తెలియజేస్తూ రానున్న మున్సిపల్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది. ఇక్కడ ఎగురుతుంది, పూర్తిగా తెలంగాణ వ్యాప్తంగా ఎగురుతుందని చెప్పి రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎలక్షన్ లో
మిమ్మల్ని పొందబెట్టే కార్యక్రమం ఈ రోజు నుంచే మొదలవుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు కేసీఆర్ గారికి మద్దతుగా ఈ మా వేములవాడ అర్బన్ మండలం నుంచి మా సర్పంచులు గాని ఇక్కడ వచ్చిన మా గ్రామ శాఖ అధ్యక్షులు మా సెల్ డైరెక్టర్ గారు వైస్ ఎంపీపీ గారు ఎంపీపీ గారు అందరూ పూర్తిగా మద్దతు తెలిపి కార్యక్రమం విజయం చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారం చేస్తూ జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం.